గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కావలసిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సిఆర్సీలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, డీఎస్పీ సుంకర మురళీమోహన్, సిఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగురి వెంకటరెడ్డి విక్టరీ తదితరులతో కలిసి పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాలకు చెందిన 400 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఆర్సీ సభ్యులను అభినందించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళలు సమతుల్యమైన పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మన ఇంటి పరిసరాల్లో సేంద్రియ విధానంలో ఆకుకూరలు పండించి వినియోగించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని సూచించారు. కిషోర బాలికల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సేవాభావంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్సీ అధ్యక్షులు నాగమోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ద్వారంపూడి వెంకటరెడ్డి, నందం వీరవెంకట సత్యనారాయణ, పలువురు రాజకీయ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మీ అందరికీ ఒక బ్యాట్ ఇచ్చారు, కానీ అంటే గుర్తింపు కోసం ఇంతమంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. ఈ సమాజానికి, మన కుటుంబాలకి మనకి మరి చక్కటి బిడ్డలు, అది ఆడబిడ్డని మగబిడ్డని, ఈ రోజులో ఆడబిడ్డ మగబిడ్డ అనే భేదం లేదు. మరి నేను అనుకుంటా ఉన్నాను, చాలా చోట్ల చూస్తూ ఉన్నాను, 3 దశాబ్దాల క్రితం అయితే అందరూ మగబిడ్డ అనేవారు. ఈనాడైతే అందరూ ఆడబిడ్డ మేలు అని అనుకునే పరిస్థితి ఈనాడు ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అందరూ ఆడబిడ్డ కావాలి. సిఆర్సీ 16 సంవత్సరాల క్రితమే ఇటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఒక 5-6 సంవత్సరాలుగా కరోనా తర్వాత ఈ కార్యక్రమాన్ని నిలిపేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు కూడా మన ప్రీతం నాయకులు సత్యానందరావు కానీ, అలాగే సుబ్రహ్మణ్యం గారు కానీ ఈ సిఆర్సీకి ఎంతో సపోర్టుగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతున్న వాళ్ళందరికీ కూడా మా సిఆర్సీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక అవసరాలు తెలుసుకుంటూ, మరి ఒక ఇంట్లోనే ఒకరి శ్రీమంతం అంటే మరి ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాన్ని ఇక్కడ 400 మందికి సిఆర్సీ ఒక సోదరుల, ఒక అన్నల, ఒక మామయ్య మీకు ఈ కార్యక్రమం సిఆర్సీ చేస్తుంది. ఇటువంటి కార్యక్రమం చేయడం మా సిఆర్సీ, మా సభ్యులందరికీ